హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ముల్లంగి చట్నీ చేస్తున్నాను. అందుకు కావాల్సిన ఐటమ్స్: ముల్లంగి తీసుకుని అది పీల్ ఆఫ్ చేసి కట్ చేసి పెట్టుకున్నానండి. ఈరుల్లి, టమోటో, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అండి, ఒక వెల్లుల్లి అండి, జీలకర్ర, మిరియాలు, మెంతాలు కొద్దిగా వేసుకున్నానండి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, ఆయిల్, కొద్దిగా చింతపండు అండి. ప్రాసెస్ అండి: ఒక ప్యాన్ తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసి అది బాగా వేడయ్యాక అందులోకి పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొద్దిగా ఈరుల్లి కొద్దిగానే యాడ్ చేస్తున్నానండి, టమోటో, జీలకర్ర, మిరియాలు, మెంతాలు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఇవన్నీ వేసి కొద్దిసేపు ఫ్రై చేశాక ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి వేసి ఫ్రై చేసుకోవాలండి. కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంతమంది ఇందులోకే శనగపప్పులు వేసుకుంటారని, శనగ గింజలు, బ్యాళ్ళు కూడా యాడ్ చేసుకుంటారు కొద్దిగా కన్సిస్టెన్సీకి తగినంత. నేనైతే యాడ్ చేయటం లేదండి. వెల్లుల్లి, చింతపండు వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలండి. అందులోకి చిటికెడు పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. చట్నీ అనేది కలర్ వస్తుంది అంతే, అందుకోసమే పసుపు వేస్తున్నానండి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మిక్సీ పట్టుకున్నానండి. ఈరుల్లి ఏదైతే ఉందో కట్ చేసి పెట్టి అది లాస్ట్లో వేసుకున్నానండి. టేస్ట్ అయితే ఇలా వేస్తే చాలా బాగుంటుంది. రోటి పచ్చడి చేస్తాం కదా, అలా ఉంటుందండి. ఇందులోకి తిరుగుబాతు పెట్టుకున్నానండి. కొద్దిగా ఆయిల్ వేసుకుని అది బాగా చిట్లాక అందులోకి సాసులు, జీలకర్ర, కరివేపాకు వేసి ఫ్రై చేసుకుని మనం వేసుకున్న చట్నీని అందులో కలిపేసుకుంటే మనం చేసుకున్న ముల్లంగి చట్నీ అనేది రెడీ అవుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.